సినీ నటి సమంత రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. సమంత సినీ నటుడు అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కొంతకాలం పాటు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే ఈమె గత కొద్ది రోజులుగా దర్శకుడు రాజ్ నిడుమోరుతో రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. కానీ వీరి రిలేషన్ గురించి అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే తాజాగా వీరిద్దరూ ఈషా ఫౌండేషన్లోని యోగా ఆశ్రమంలోని లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను సమంత అధికారికంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా సమంత పెళ్లి చేసుకోవడంతో సమంతకు రాజుకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. వీరిద్దరూ భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు ఈషా ఫౌండేషన్ వారు కూడా అధికారికంగా తెలియజేశారు. అయితే సమంత రాజ్ వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో వీరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సమంత వయసులో రాజు కంటే ఏకంగా 8 సంవత్సరాలు చిన్నదని తెలుస్తోంది. రాజ్ నిడుమోరు ఆగస్టు 4, 1979 సంవత్సరంలో జన్మించారు. ఇకపోతే సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించారు. ఇలా వీరిద్దరి మధ్య 8 సంవత్సరాల వయసు తేడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత రాజ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సమంత అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సమంత్ రాజ్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలోనూ అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. ఇక వీరిద్దరికీ ఇది రెండవ వివాహం అనే సంగతి తెలిసిందే. రాజ్ ఇది వరకు శ్యామలిదే అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2015 సంవత్సరంలో జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించారు. అయితే 2022 సంవత్సరంలో వీరిద్దరూ వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక సమంత కూడా నాగ చైతన్యను 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకుని 2021 సంవత్సరంలో విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 7 సంవత్సరాల పాటు నాగ చైతన్య ప్రేమలో ఉన్న సమంత పెళ్లి అయిన 3 సంవత్సరాలకే విడాకులు తీసుకుని విడిపోవడం గమనార్హం. ఇలా నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం మరో దర్శకుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారని చెప్పాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.